కలియుగ వైకుంఠంలా అలరారుతున్న ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మంగళవారం రోజు మొత్తం 68,075 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకునే భాగ్యం పొందారు. వారిలో 26,535 మంది భక్తులు తమ తలనీనాలను సమర్పించారు. ఆ ఒక్క రోజులోని హుండీ ద్వారా 3.8 కోట్ల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి చేరింది. వైకుంఠం కోవ్ కాంప్లెక్స్ లో 30 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 18 నుండి 20 గంటల సమయం పట్టింది. క్యూ లైన్లు, కంపార్ట్మెంట్లలో ఉన్న భక్తులకు టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు అన్నప్రసాదాలను పంపిణీ చేశారు. భక్తులకు అందిస్తున్న సౌకర్యాలను మరింత మెరుగుపరిచేందుకు టీటీడీ పలు చర్యలను ప్రారంభించింది. ఈ దిశగా అదనపు కార్యనిర్వహణాధికారి సిహెచ్ వెంకయ్య చౌదరి అధికారులను ఆదేశించారు. భక్తుల నుండి టీటీడీ సేవలపై సేకరించిన అభిప్రాయాలపై తిరుపతిలోని పరిపాలనా భవనంలో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కళ్యాణకట్ట, లడ్డూ కౌంటర్ వద్ద హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేయాలని సూచించారు. భక్తుల సూచనల మేరకు ఈ చర్యలు తీసుకోవాలన్నారు. ఐవీఆర్ఎస్, వాట్సాప్, శ్రీవారి సేవకుల ద్వారా భక్తుల అభిప్రాయాలను మరింత విస్తృతంగా సేకరించాలన్నారు. కళ్యాణకట్ట, లడ్డూ కౌంటర్, క్యూ లైన్లు, వసతి గదుల్లో భక్తుల నుండి ఫీడ్బ్యాక్ తీసుకోవాలని సూచించారు. కాలిబాట మార్గాల్లో పంచాయతీ, ఆరోగ్య విభాగాలు కలిసి పర్యవేక్షణలు చేయాలని, దుకాణాల్లో వస్తువుల ధరలను నియమితంగా తనిఖీ చేయాలని ఆదేశించారు. మాతృశ్రీ తరికొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో సిబ్బంది చేతులకు కవర్లు ధరించి భక్తులకు ప్రసాదం వడ్డించాలన్నారు. భక్తులు చేతులు కడుక్కునే ప్రదేశాలు, హాల్లు ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని సూచించారు. లగేజీ కౌంటర్ల నిర్వహణలో లోపాలు లేకుండా భక్తులకు సమయానికి సామాన్ అందేలా సిబ్బంది పనితీరును పర్యవేక్షించాలని చెప్పారు. గదుల కాషన్ డిపాజిట్ తిరిగి పొందడంలో ఇబ్బందులు లేకుండా రిసెప్షన్ విభాగం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఐటీసీ నుండి ఆక్టోపస్ సర్కిల్ వరకు ఉన్న క్యూ లైన్లలో భక్తులకు అన్నప్రసాదం, తాగునీరు అందేలా అధికారులు నిత్యం పర్యవేక్షించాలని తెలిపారు. క్యూ లైన్లు, కంపార్ట్మెంట్లలో పరిశుభ్రత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడకూడదని స్పష్టంగా చెప్పారు. అన్నప్రసాదం, ఆరోగ్య, విజిలెన్స్, క్యూ లైన్ నిర్వహణ, లడ్డూ కౌంటర్ విభాగాలపై వచ్చిన భక్తుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని తక్షణమే సమస్యలను పరిష్కరించాలని సూచించారు. తదుపరి సమావేశంలో వాటి పురోగతిపై నివేదిక ఇవ్వాలని అదనపు ఈవో ఆదేశించారు.